బిగ్ బాస్ అగ్ని పరీక్ష ప్రోమో చూడటం జరిగింది. నిజంగా చెప్తున్నా, అక్కడున్న జడ్జిలని అలా చూస్తుంటే అమాంతంగా బీపీ లెగిసిపోతా ఉంది. అంటే పల్ 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 అని ఇచ్చేయాలనిపిస్తుంది. అంత ఘోరంగా బీపీ రేస్ అవుతుంది వాళ్ళని చూస్తుంటే. ఏ అర్హత ఉందని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వచ్చిన కామనర్స్ని స్టేజ్ మీద అవమానపరిచేలాగా మాట్లాడించారు. అంటే వీళ్ళని అగ్ని పరీక్ష అనే పేరుతో ఒక వారం రోజులు ఫుల్గా తిప్పుకున్నారు టీఆర్పీల కోసం. ఏ రైట్ ఉంది ఒక మనిషిని స్టేజ్ మీదకి ఎక్కించి మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడటం? శ్రీముఖి గారు, డైరెక్ట్ ఒక క్వశ్చన్ అండి. మీరు కూడా మాలానే అడుక్కడుగు వేసుకుంటూ ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళే. మీరు వేసిన అడుగులు మీకు గుర్తుకు రావట్లేదా? మర్చిపోయారా? ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. పటాష్ షోలో మీరు ఒక యాంకర్గా వచ్చారు. మిమ్మల్ని అందరినీ మేము ఆదరించి అంత స్థాయికి తీసుకెళ్ళామే. ఏమైంది ఈరోజు? నెత్తికెక్కాయి కళ్యామన్నా. నవదీప్ గారు, నిజంగా చెప్తున్నా, గారు హీరో ఏం లేవబ్బా, డైరెక్ట్ ఇచ్చేస్తున్నా. నవదీప్ ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? మేమందరం కలిసి ఒక ఛాన్స్ ఇస్తేనే కదా నువ్వు బిగ్ బాస్లోకి ఆడింది. మేమందరం కలిసి ఛాన్స్ ఇస్తేనే కదా ఇప్పుడు నువ్వు ఆడ కూర్చొని ఒక జడ్జ్ ప్లేస్లో కూర్చొని వాళ్ళందరికీ వాళ్ళ గురించి చెప్పడం, మాట్లాడటం లాంటివి చేస్తుంది. ఈ బిందు మాధవి ఒక మనిషిని, ఒక అబ్బాయిని స్టేజ్ మీద నువ్వు ట్రాన్స్ అని అడుగుతున్నావే, అదే అబ్బాయి నువ్వు లెస్బియన్ అని నన్ను అడిగితే నువ్వేం ఆన్సర్ చేస్తావు? లేకపోతే వాడు వీడు నువ్వు మొగరాయుడు నువ్వు ఆడతానమేనని చెప్పేసి డైరెక్ట్గా అదే స్టేజ్ మీద ఉప్పల్ వాళ్ళు నిన్ను ఫేస్ టు ఫేస్ అడిగితే నువ్వేం ఆన్సర్ ఇస్తావు? కొంచెం అందరూ కలిసి మంచిగా బిహేవ్ చేయండి. ఎందుకంటే అందరూ మనుషులే. ఎండ్ ఆఫ్ ద డే నీకు ఏదో ఛాన్స్ ఇచ్చారని చెప్పేసి నువ్వు ఏదేదో మాట్లాడేస్తా ఉంటే ఎవరు ఊరుకోరు, చూసే జనాలు కూడా. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అగ్ని పరీక్ష అయిపోయింది అంటారు. రేపటి నుంచి ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళని మేము బిగ్ బాస్లోకి తీసుకెళ్తాము, ఆఫర్ ఇస్తామని చెప్పేసి డైలీ సీజన్ లెక్క స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా రెగ్యులర్ ఎపిసోడ్ల కింద. వీక్లీ వీళ్ళని నామినేట్ చేయండి మీకు, లేకపోతే వాళ్ళని సేవ్ చేయండి, కింద మిస్డ్ కాల్ చేయండి, అది ఇది అని చెప్పేసి నెంబర్లు ఇస్తారు కదా. మరి ఆ మిస్డ్ కాల్ చేసేది కూడా ఒక కామనరే కదా, ఆడియనే కదా. ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళందరి హెల్ప్ మీకు కావాలా? ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు లేని మీరు ఏం చేయలేరు. వీళ్ళ సంకలు నాకుంటూ వీళ్ళనే ఎంజీ హెక్టర్ కారులో ఎక్కించి పంపిస్తున్నారు. ఇది న్యాయం కాదు. సరిగ్గా బిహేవ్ చేయండి. ఎండ్ ఆఫ్ ద డే అందరూ మనుషులే. ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్స్ అనేది ఎప్పుడు క్రాస్ చేయకుండా ఒక ప్రోగ్రామ్ని నడిపితే చాలా బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను.